జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రజెంట్ ఇప్పుడు మొబైల్ ఆన్ చేస్తే ఒకే విషయం మనకి కనిపిస్తుంది, శివాజీ గారి విషయం. ఆయన ఏదో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి, ఓన్లీ హీరోయిన్ల గురించే మాట్లాడారు. ఆయన అనే విధానంలో ఒక 2-3 మాటలు ఖచ్చితంగా తప్పు మాట్లాడారు. అందరూ ఖండించారు. ఆయన కూడా సారీ చెప్పారు, వదిలేయమన్నారు. ఆయన్ని విమర్శించే భాగంలో చాలామంది మాట్లాడుతున్నారు వాళ్ళ ఒపీనియన్స్. అందులో యూట్యూబరు అన్వేష్ ఆయన కూడా మాట్లాడారు. కానీ ఆయన కొంచెం అంటే టూ మచ్గా మాట్లాడుతున్నారు. గరికపాటి గారి గురించి మీరు వినే ఉంటారు, టెంపుల్స్ గురించి, మన రామాయణాల గురించి, మన భారతం గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీరు ఒక గురువు గారుగా ఏమనిపించింది గురువుగారు మీకు? ముఖ్యంగా నాన్న, స్త్రీ లేకపోతే ప్రపంచంలో ఏది లేదు. సృష్టి కారణమే స్త్రీ, దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. స్త్రీ మూర్తి అంటాం, మాతృమూర్తి అంటాం స్త్రీలని, అవునా? అమ్మ అని చెప్పి గౌరవంగా పిలవగలుగుతాం. అమ్మాట చెప్పాలంటే శివాజీ గారు దండోరా సినిమా అనే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మాట్లాడినటువంటి మాటలు, ఆయన చెప్పిన విధానం, కొన్ని మాటలు, దాంట్లో కూడా రెండు మాటలు కొంచెం కాదు ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆడవాళ్ళకి వినటానికి కూడా కొంచెం జిగుప్సగా ఉన్నాయి. కానీ చెప్పిన విధానం తప్పేమో, కానీ చెప్పింది అయితే తప్పు కాదు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు నాన్న. నిజంగా ఆడవాళ్ళు ఇలానే ఉండాలా అని చెప్పి ఎక్కడైనా శాస్త్రం ఉందా అంటే, మీ తాత ముత్తాతల భార్యల్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి నీకుందా లేదా? నీ తల్లి నీకేం నేర్పించింది? ఏ కూతురికైనా తల్లి ఏం నేర్పిస్తుంది? అమ్మ ఇలా ఉండాలమ్మా. తండ్రి ఏం చేస్తాడు? చూడండి, ఇక్కడ స్త్రీమూర్తికి ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయంటే, తండ్రి కూడా కొంత వయసు దాటిన తర్వాత అమ్మాయిని ముట్టుకోవద్దు అనేటువంటిదే శాస్త్రం. అమ్మాయిని ముట్టుకోకూడదు. అలాగే మనం అంతమంది కూడా చెప్పుకున్నాం, సాక్షాత్ భగవంతుడు దిగి వచ్చిన వివాహానంతరం భగవంతుడు కూడా ఈ వివాహం అనేటువంటి స్త్రీకి పరపురుషుడే కాబట్టి కాళ్ళు ముట్టుకోవడం పనికిరాదని చెప్తాం. భగవంతుడు కాళ్ళు కూడా ముట్టుకోవద్దని చెప్తాం. భగవంతుడు కూడా పరపురుషుడే ఈ స్త్రీకి, అవునా? అందుకనే ఆడవాళ్ళు ఎవరి కాళ్ళు ముట్టుకోకుండా నమస్కారం చేసుకోండి. భర్త, తండ్రి, గురువు గారు కాళ్ళు. పెళ్లి కాకముందు గురువు గారు, భర్త, తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త కాళ్ళు. అంతమించి పెళ్ళైన తర్వాత ఇంకెవరి కాళ్ళు ముట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మగవాళ్ళ కాళ్ళు ముట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే పరపురుషుడి స్పర్శ అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది మన ధర్మం చెప్తుంది, అవునా? అలాగే ఒక ఆయన ఇంకొక అనుచిత వాక్యాలు, అంటే ఒకటి కాదు నాన్న, చాలా ఉన్నాయి, నేను చెప్తాను. వీటిలో ఒక ఆయన, ఒక మహానుభావుడు బాంబేలో ఉంటాడు. పొద్దున లేవగానే ఏం చూస్తారు మీరు, ఏం చేస్తారు అంటే బ్లూ ఫిల్మ్స్ చూస్తాను అని చెప్పేటువంటి ఒక సన్నాసి వెధవ డైరెక్టరు ఒక అమ్మాయి కాళ్ళ దగ్గర కూర్చొని బొటన వేళ్ళు చీకుతూ మాట్లాడినటువంటి ఒక దరిద్రపుట్టు డైరెక్టరు, మగవాడు షర్ట్లు విప్పడం తప్పు కాదా, దేవాలయానికి వెళ్తే ఆడవాళ్ళు ముసుగు వేసుకోమని చెప్తారు, అది తప్పు కాదా అని మాట్లాడుతున్నాడు. అరే, దాంట్లో కొన్ని రకాల ధర్మాలు, నియమాలు, లక్షణాలు ఉన్నాయి. అవి తెలిసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ప్రతి వెధవ హిందూ ధర్మం గురించి మాట్లాడేటువంటి వాడే, ప్రతి వెధవ హిందువుల గురించి మాట్లాడేటువంటి వాడే. ఇక్కడ ఒకటి చెప్తానా, దమ్మున్న ఏ ఒక్క మగాడైనా, ఏ ఒక్క ఆడవాళ్ళైనా సరే ముస్లిమ్స్ వేసుకున్న బుర్కా గురించి మాట్లాడమని చెప్పండి. దమ్ముంటే ఒక్కడిని మాట్లాడమని, ఒక అమ్మ అప్పకు పుట్టిన వాడిని ఒక్కడిని మాట్లాడమని చెప్పండి. ఇప్పటికొచ్చి మాట్లాడిందే లేదు. బుర్కా వేసుకున్న వాళ్ళ గురించి, బుర్కా గురించి ఇది తప్పు, ఎందుకు వేసుకుంటున్నావు చెప్పి, ఎందుకు వేసుకోమంటుంది చదువుతున్నావు, నీ భార్యని, నీ కూతురుని చెప్పి ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి 4 పీ కలిగేటువంటి దమ్ము ఒక్కడికి ఉందా? లేదు. మరి మాట్లాడితే లేచినప్పటి నుంచి హిందువుల మీద పడుతూ ఉంటావు, హిందూ దేవతల మీద పడుతూ ఉంటావు. ఒక చర్చికి వెళ్ళి అక్కడ బొట్టు ఉండదు, వాళ్ళు ముసుగేసుకుని కూర్చుంటారు, వాళ్ళ గురించి మాట్లాడే దమ్ము, ధైర్యం నీకు లేదు. కానీ ప్రతి ఒక్కడికి చాతగాని విధవలందరూ, ప్రతి ఒక్కడు కూడా హిందూ ధర్మం, హిందూ దేవి దేవతల గురించి మాత్రమే మాట్లాడుతుంటారు. టెంపుల్స్ గురించి. దీంట్లో హిందూ ధర్మంలో స్త్రీ గురించి ఏం చెప్పబడిందో చాగంటి కోటేశ్వరరావు గారు ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితమే చెప్పారు. ఆయన చెప్పేది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, నిర్మోహమాటంగా. ఎదురువాడు ఏమనుకుంటాడో ఆలోచించరు, ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిందే అనేటువంటి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కుసూటితనంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప వ్యక్తి కదా. సహస్రావధాని, ద్విసహస్రావధాని ఆయన, మంచి ప్రవక్త. అలాంటి ఆయన చెప్పినటువంటి మాటలే కొంచెం చెప్పేటువంటి మాటల్లో
చిన్న చిన్న తప్పులు డొల్లుతూ మాట్లాడినటువంటి విధానమే శివాజీ గారు చేసినటువంటి మాట. నీ ఇంట్లో నీ కూతురు ఉంటే బట్టలు విప్పి బయటికి పంపిస్తావా, బికినీ వేసుకొని బయటికి పంపిస్తావా, 2 పీసెస్ బికినీ వేసి నీ భార్యను పంపించు, నీ కూతుర్ని పంపించు, నీ తల్లిని పంపించు, నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. బికినీ వేసుకున్న నీ కూతుర్ని నువ్వు చూడగలుగుతావా? ఇంత గొడవ రేపినటువంటి అనసూయ గారు, డైరెక్ట్ పేరే చెప్తున్నా, ఆమె కొడుకే ఆమె వేసుకునేటువంటి బట్టల గురించి బాధపడుతున్నాడు అని చెప్పి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చింది. అవును, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అవునా? నాగబాబు గారు నిజంగా అంటే వేరేలా అనుకోకండి, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి యుద్ధం చేస్తున్నారు. ఆయన చాలా గొప్పగా యుద్ధం చేస్తున్నారు. ఆయన అన్నగారు ఈయన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్సీగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి, వాటి మీద ఫైట్ చేయండి ఫస్ట్. అవి వదిలిపెట్టి అనసూయ గారు మాట్లాడినటువంటి మాటలకి ఈయన వత్తాసు పలుకుతూ ఇది చేస్తూ ఉన్నారు. ఓ మాట చెప్పాలంటే, అవునా? మరి కూతుళ్ళని బికినీ వేసుకుంటే ఎంతవరకు తండ్రి చూడగలుగుతాడు? చీర కట్టుకోమని చెప్పడం తప్ప, పద్ధతిగా డ్రెస్ వేసుకోమని చెప్పడం తప్ప. అంటే మన పిల్లలకి మనం అది చెప్పట్లేదా? మన ఇంట్లో మన కూతుళ్ళకి, మన కోడళ్ళకి వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇప్పేసుకొని తిరగమని చెప్తున్నాం. ఆయన కూడా మన అనుకున్నట్టే ఆయన ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి హీరోయిన్ల గురించి మాత్రమే మాట్లాడారు ఆయన. నానా ఇప్పుడు చిన్మయ్య అనేటువంటి ఆవిడ ఒక ఆవిడ ఇది రాసింది. ఆవిడ పాడిన పాటల్లో ఎన్ని రకాల ద్వందార్థాలు ఉన్నాయన్నా. శివాజీ సినిమాలో శివాజీనేనా ఐశ్వర్యరావు గారు పనిచేసింది రోబో 1లో. అవును, దాంట్లో ఎన్ని రకాల ఆవిడ పాడిన పాటలు, అదొకటే కాదు ఎన్నో పాటలు ఉన్నాయి నాన్న. ఆవిడ పాడిన పాటల్లో ఎన్ని రకాల ద్వందార్థాలు ఉన్నాయి. అవునా? వాళ్ళ హస్బెండ్ మొన్న మధ్య ఒక డైరెక్షన్ చేశాడు సినిమా ఏదో, ఆ సినిమాలో ఎన్ని రకాల సీన్లు ఉన్నాయి ఇట్లాంటివి. అంటే మీరు చాలా గొప్పగా ఉంది సినిమా. మరి సభ్య సమాజానికి మీరు ఇచ్చేటువంటి సన్నివేశాలు ఇవే. మరి ఇదే అనసూయ గారు ఆ సినిమా ప్రమోషన్ కోసం హీరోయిన్తో కూర్చోబెట్టి నువ్వు చున్నీ ఎట్లా తీసేసావు, ఎందుకు తీసేసావు, తప్పు కదా అదని చెప్పి ఎట్లా అడగలిగింది, ఈవెందుకు ఎట్లా అడుగుతుంది? కప్పుకో విప్పుకో, ఎవరికేం పోయింది? దీంతో పాటు ఆవిడ విప్పుకుంటే ఆనందపడేటువంటి వాళ్ళందరూ ఆవిడకి సపోర్ట్ చేస్తారు నాన్న, దీంట్లో అనుమానమే లేదు. ఆవిడ విప్పుకోవడమే కాదు, మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు కూడా విప్పుకొని తిరగడానికి సిద్ధం, అదే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు గ్యారంటీ. అలా కాదురా, మన ఇంట్లో స్త్రీ పద్ధతిగా ఉండాలి, స్త్రీ అంటే ఇలా ఉండాలి. అవునా? ఒక సినిమా ఉంది నాన్న, నాకు బాగా గుర్తు, మహాత్మా అని చెప్పి శ్రీకాంత్ గారి సినిమా. దాంట్లో శ్రీకాంత్ గారు విలన్ భార్య దగ్గర కూడా ఒక డైలాగ్ ఉంటుంది, అది నాకు చాలా బాగా నచ్చుతుంది ఆ డైలాగు. ఆడవాళ్ళను చూస్తే అమ్మ అనేలాగా ఉండాలి, దానికి నీ తగిలిచ్చేదానిలాగా ఉండకూడదని చెప్తాడు ఆయన. అవును, కృష్ణవంశీ గారు మూవీ నిజంగా చాలా గొప్పతనం. ఎంత డెప్త్ గా ఉంది చూడండి. అమ్మకి నీ తగిలిచ్చేదానిలాగా ఉండొద్దు, అమ్మలాగా ఉండాలని అంటాడు ఆయన శ్రీకాంత్ గారు. అది ఇంకా ఘాటుగా అని చెప్తాడు ఆయన, చెప్పే ఇదిగా నేను చెప్పట్లేదు కానీ. అలాగే చీర కట్టుకుంటే రేపులు జరగవా అని ఒకడు అడుగుతున్నాడు. అవునా? నీ బుద్ధి, నీలాంటి వాళ్ళ బుద్ధి అదైనప్పుడు రాఖీ కట్టిన చెల్లెలు కూడా వదలవు నువ్వు నీ దరిద్రానికి. వాడి దరిద్ర బుద్ధి అది కదా. అన్నాచెల్లిలా వరుస ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు నిజంగా ఒక మాట చెప్తాను అన్న, బాలకృష్ణ గారు ఉన్నారు చెప్తున్నా, శ్రీదేవి గారితో హీరోయిన్గా సినిమా చేయలేదు ఆయన. ఎందుకు? మా నాన్నగారి పక్కన చేసింది, నాకు తల్లితో సమానం నేను చేయను అన్నది. అవునా? అంటే ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉందో చూడండి. జస్ట్ క్యారెక్టరే, సినిమా యాక్టింగే అది, కానీ అదైతే ఆయన భావనలోకి వచ్చింది కదా. నా తల్లితో సమానం నేను చేయనని చెప్పారుగా. ఆయనతో చేసిన ఏ హీరోయిన్తో కూడా ఈయన హీరోయిన్గా చేసుకోలేదుగా, చేయలేదుగా. అవునా? సో కాబట్టి అంటే చెప్తున్నా, అట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఆడవాళ్ళ గురించి మాట్లాడినటువంటి మంచిగా మంచి చెప్పేటువంటి పద్ధతి ఏదైతుందో, ఇట్లా చెప్తే రేపు పొద్దున్న మంచి చెడు అనేది ఎవరు చెప్తారు గురుగారు? ఇప్పుడు మా నాన్న జేబులో 100 రూపాయలు ఉన్నాయి, నా దొంగతనం చేశాను, మా నాన్నకి తెలిసింది, ఒక్కడ పీకితే రెండోసారి 100 రూపాయలు కదా, 100 పైసలు కూడా దొంగతనం చేయడానికి ఆలోచిస్తా, జాగ్రత్త పడతా, అంటే కరెక్ట్గా నడుచుకుంటా. ఇప్పుడు అరే ఇట్లా జరిగింది, ఒక అమ్మాయి ఎవరు లల్లు మాలో ఏదో మాలో ఓపెనింగ్కి వెళ్తే నిధి అగ్రవాల్ అనుకుంటా అమ్మాయి పేరు. ఆ సిచువేషన్ జరిగిన తర్వాతనే అది చూసే అమ్మాయి నిజంగా ఎంత ఇబ్బందిగా ఫీల్ అయింది అమ్మాయి కూడా కదా. కాబట్టి ఆయన చెప్పడం జరిగింది, అమ్మా ఇట్లా ఉండండి అని. ఇప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక మాట చాలా మంది అభ్యంతర పెడుతున్నారు, నిజంగానే అది కరెక్ట్ కాదు. కానీ అదే పదం ఎన్ని సినిమాల్లో రేపు రాబోయేటువంటి అనసూయ గారు నటించినటువంటి పెద్ది అనే సినిమాలో పాటలో కూడా ఆ పదం వచ్చింది. కామెడీ షోస్ లో రాలేదు, మరి ఆ పదం తీయించేసేయండి. ఇన్ని కామెడీ షోస్ లో రావటంలా ఎంత మరి. అట్లాంటప్పుడు
ఈ సోషల్ మీడియాలో వస్తున్నాయి. జబర్దస్తులు ఏం రాలేదు మరి. మీరు జడ్జిగా ఉండేటువంటి వాటిల్లో ఒక లేడీ ఒక జంట ఇద్దరు జడ్జీలు ఉంటారు. మరి ఒక ఆడవాళ్ళ ముందే జిగుప్సగా ఒక యాంకరు లేడీనే, అక్కడ జడ్జి లేడీనే, అట్లానే క్యారెక్టర్ ఉండేటువంటిది ఒక లేడీ క్యారెక్టర్ మీదనే ఈ జోకులు ఈ మాటలు. కామెడీ షో అంతా లేడీ క్యారెక్టర్ మీద నడుస్తుంది, వాటి మీదే నడుస్తుంది. మరి అట్లాంటప్పుడు మీకు అప్పుడు అభ్యంతరం ఎందుకు అనిపించలేదు మరి? మరి ఈ పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ చేసిన సినిమాలో అది చికిరి చికిరి పాట ఉంది కదా, ఆ పాటలో కూడా ఇదే పదాలు ఉన్నాయిగా. మరి ఈయన మాట్లాడినటువంటి వాడిన పదాలు ఉన్నాయిగా, మరి ఆ పదాలు తీయించేసండి, ఆ పాటే తీయించేసేయండి. ఇప్పటికి దాదాపు ఒక 50 మిలియన్ వ్యూస్ పడింది కదా. ఇది తప్పు, మేము తప్పు చేసామని చెప్పి బహిరంగంగా క్షమాపణ చెప్పి ఆ పాట తీసేసేయండి, పాటలో ఆ పదం తీసేసేయండి, పదం మార్పించండి. మీకు దమ్ముంటే మీరు మార్పించరు, మీకు మాత్రం మళ్ళీ బాగుండాలి. మీ పాటల్లో అనొచ్చు, మీ పదాల్లో, మీ షోలలో అనొచ్చు. ఒక వ్యక్తి ఆడవాళ్ళ గురించి ఇట్లా ఉండకూడదమ్మా, ఇట్లా ఉండాలమ్మా అని చెప్పి మంచి చెప్తే మాత్రం దాంట్లో ఉండేటువంటి ఇవి తీసుకుంటుంది. నాన్న ఎంతమంది ఎన్ని చోట్ల ఈ రకమైనటువంటి పదజాలం వాడకుండా ఉంటున్నారు చెప్పండి? ఎంతమంది వాడుతున్నారు కదా? ఇంతమంది వాడుతున్నప్పుడు రామ్ గోపాల్ వర్మ గారు క్లియర్లీ మీలో ఏం నచ్చుతుంది అంటే మీ తొడలు నచ్చుతాయి అని చెప్పి ఒక అమ్మాయికి చెప్పినప్పుడు ఈ మహిళా కమిషన్ ఏం చేసింది? కళ్ళేమన్నా దేవుడు దొబ్బాడా? అప్పుడు ఏం చేసింది? నీ థైస్ నచ్చని, నీ ఇది నచ్చింది, అది నచ్చింది అని ఆయన చెబుతున్నప్పుడు ఈ మహిళా కమిషన్ పిలిపించి కూర్చోబెట్టి చెప్పు తీసుకుని తన్నారా లేదా వెళ్ళని? మరి అప్పుడంతా ఏం చేసింది? ఒక ఆడియో ఫంక్షన్లో ఒక మహానుభావుడు ఆడపిల్లలు కడుపు చేస్తేనే మా వంశానికి పేరు ఉంటుందని చెప్పినటువంటి ఒక మహానుభావుని ఏం చేసింది? మరి ఎందుకు వదిలేసింది? అంటే స్థానాన్ని బట్టి స్థాయిని బట్టి చేస్తారా? ప్రకాష్ రాజ్ యాక్టింగ్ పరంగా నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక వ్యక్తి, వ్యక్తిత్వంగా దరిద్రమైనటువంటి వ్యక్తిత్వం. ఆయన కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు శివాజీ లాంటి వాడు వచ్చిన తర్వాత తెలుగులో ప్యూర్ తెలుగు పర్సన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి క్యారెక్టర్స్ తగ్గుతున్నాయి. అదొక ఎక్కసు పెట్టుకొని శివాజీకి సినిమాలో క్యారెక్టర్ వద్దని చూతావు. ఇవాళ నుంచి నిజమైనటువంటి హిందువు కానీ, నీ తల్లిని కానీ, నీ కూతుర్ని కానీ, నీ భార్యను కానీ గౌరవంగా అభిమానించి ప్రేమించేటువంటి ఏ ఒక్కడైనా సరే ప్రకాష్ రాజు, కమల్ హాసను ఇట్లాంటి వాళ్ళు చేసినటువంటి సినిమాలో ఏ ఒక్కడు కూడా చూడొద్దనే చెప్తాను. యాక్టింగ్ గొప్పదేమో, వెధవల్లో క్యారెక్టర్స్లో వెధవలు వీళ్ళు. శివాజీకి క్యారెక్టర్స్ ఇవ్వద్దు, ఏ సినిమాలో క్యారెక్టర్స్ ఇవ్వద్దు. నిజంగా చెప్తున్నా, ఆడవాళ్ళ మీద ఆయన చాలా స్ట్రాంగ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు అసలు భయపడేటువంటి సమస్య లేదు. ఆయన గురించి నాకు తెలుసు బాగా. ఒక్కడే చెప్తాను, ఆడవాళ్ళ మీద అభిమానం ఉండేటువంటి వాళ్ళు శివాజీ గారి సినిమాలు చూడండి. అసలు బాగుండకపోయినా విజయవంతం చేయండి, దాంట్లో అనుమానం లేదు. ప్రకాష్ రాజ్ చేసేటువంటి సినిమాలు అసలు చూడదనే చెప్తాను. ఇన్ని విధాలుగా ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు పెట్టేస్తున్నారు గురుగారు. ఆయనకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుంది. ఈయనంటే స్ట్రాంగ్, ఫ్యామిలీ అవ్వకపోవచ్చు కదా. అంతే కదా, ఏదైనా చేసుకుంటే ఎవరు బాధ్యత? మరి అసలు నాన్న చెప్పిన చెప్పిన పదజాలం తప్పేమో కానీ అసలు విషయం అయితే కరెక్టేగా. దీంట్లో ఇంకొకడు దరిద్రుడు ఇంకొకటి తోడయ్యాడు. స్వదేశం మాతృభూమి మీద అడుగు పెట్టడానికి, గడ్డ మీద అడుగు పెట్టడానికి సుస్సు పోసుకునేటువంటి ఒక వెధవ ఉన్నాడు. అని చెప్పి మాట్లాడేటువంటి ఒక వెధవ. వాడికి సెల్ ఫోను, ఇతర దేశాలు తిరగడానికి ఉండేటువంటి వీసాలు, పర్మిషన్లు తప్ప వీళ్ళు కూడా హిందూ ధర్మం గురించి మాట్లాడేవాడే. వాడికి భారతదేశంలో అడుగు పెట్టేటువంటి ధైర్యం లేదు, దమ్ము లేదు. ఏదైతే కరెంటు ఇష్యూస్ జరుగుతుంటాయో వాటి మీద పరిజ్ఞానం ఉండదు. విషయం లోతు ఏంటో తెలియదు, అక్కడ జరిగింది ఏంటో తెలియదు. ఏదో మాట్లాడాలి, బూతులు తిట్టాలి, మాట్లాడాలి, అదేదో పెద్ద ట్రెండింగ్ అయిపోవాలి. శివాజీ గారిని ట్రెండింగ్ అయిపోవాలి. ముందు పోతే మాటకి వెనకాల పోతే వాళ్ళ అమ్మని కూడా తిడుతున్నారు, వాళ్ళ అమ్మగారిని కూడా కలిపి తిడుతున్నాడు. ట్రెండింగ్ అయిపోవాలి, వాడి వీడియోలు వ్యూస్ వెళ్ళిపోవాలి, డబ్బులు రావాలి. ఓరే పిచ్చముండా కొడక, నా అన్వేష్ ప్రపంచ యాత్రికుడా, నీకే చెప్తున్నా, దమ్ముంటే నువ్వు హైదరాబాద్, ఇండియాకు వచ్చి నేను పలానా ప్లేస్లో ఉన్నానని చెప్పి నలుగురికి తెలిసేలా చెయ్యి. నలుగురు నీ చెప్పు తీసుకొని నీ చెంప పక్కన కొట్టకపోతే అడుగు. ఏం మాట్లాడుతున్నావు ముండా? గరీబ్ నరసింహారావు గారితో కట్ చేస్తావా? రా, ఒక్కసారి ఇండియాకి వచ్చి చూడు, నీకేం కట్ చేస్తారో తెలుస్తుంది. మాట్లాడడానికి నాలుగు కూడా లేకుండా నాలుగు కట్ చేస్తారు ముండా. మీ అమ్మని కలిపి తెలిసి ఎట్లా ఉంటుందిరా నీకు కూడా? అనవసరంగా పుట్టేవరా నువ్వు భారతదేశంలో. నీకు భారతదేశంలో దేశ సంస్కృతి సంప్రదాయం తెలియదు, దేవతా దేవీల సంగతి తెలియదు. వీళ్ళ సంగతి నీకు నచ్చనప్పుడు ఇతర దేశాలు ఏడ్చే ముండవి ఆ దేశ భాషల్లోనే మాట్లాడుకో. నా భాష ఎందుకు నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నా మాతృభాష ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు నా దేశం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏంటి సీతాదేవి, ద్రౌపది చీరలు కట్టుకున్నా రేపులు జరిగాయా? రేపులు జరిగాయని చెప్పి నీతో చెప్పారా ముండా?
ద్రౌపదీదేవి చీరలాగితే మహాసంగ్రామం కొన్ని కోట్ల మంది సైనికులు కొట్టుకొని చచ్చిపోయేంత పెద్ద యుద్ధం జరిగిందని చెప్పింది నా భారతం. అంటే ఆడవాళ్ళని టచ్ చేయడానికి కూడా భయపడాలి భారతం వింటే. రామాయణం వేరే చోటకి తీసుకెళ్తే లంకను తగలబెట్టి, లంకను కాదు లంకలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని సంహరించి రాళ్లతో సేతువుని కట్టి అక్కడి నుంచి సీతను తీసుకున్నటువంటి ధర్మం నా ధర్మం రామాయణం. నా ధర్మం గురించి, నా దేవతల గురించి మాట్లాడతావు. గరిపటి నరసింహారావు గురించి మాట్లాడతావు. ఆయన చూడటానికి కాదు, ఆయన పేరెత్తడానికి కూడా నీకు అర్హత లేదు నీ జీవితానికి, నీ జన్మకి. నువ్వు పిచ్చ వెధవి. నేను ఇప్పటి కూడా చెప్తున్నా, ఎక్కడా కూడాను మీ అమ్మని కలపకుండా నిన్ను మాత్రమే తిరుగుతున్నాను, గుర్తుపెట్టుకో. అది మాకుండేటువంటి ఒక ధర్మం, మాకుండేటువంటి ఒక జ్ఞానం, ఒక లక్ష్యం. నీకు అవి లేవు. ప్రతి ఒక్కరిని ఎలకొడక ఎవడరా నువ్వు? ఒకటి చెబుతా, భారతంలో నాన్న ధర్మరాజు దుర్యోధనుడు ఇద్దరు పోతూ ఉన్నారట. పోతూ ఉంటే ధర్మరాజుకు అందరూ మంచి వాళ్ళగా కనబడ్డారట, దుర్యోధనుడికి అందరూ చెడ్డవాళ్ళగా కనబడ్డారట. వాడి లక్షణం ఏదైతే ఉందో ఎదుటివాడు అట్లానే కనపడతాడు తప్పనిసరిగా. అంతే కదా. రిఫ్లెక్ట్ ఎట్లా ఉంటుందంటే మిర్రర్ నాన్న. ఎదుటి వ్యక్తి మనకి ఎప్పుడు కూడా అద్దం లాంటి వాడే. మనలో ఏది ఉంటే అది కనపడుతూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా నోరుంది కదా అని చెప్పి తీసేయాలంట. టెంపుల్స్ తీసేయాలదా? నీకు పెండం పెడతా, నీకు సమాధి కడతా. అక్కడ కూడా బాబ్రీ మసీద్ కట్టి తీసేసాం కదా, దాని బదులు నీ మసీద్ కడతా. ఎక్కడ నీకు అంత వల్గర్ గా అక్కడ కూడా బూతులు మాట్లాడుతున్నారు. అసలు నిజంగా చెప్తున్నా కదా నాన్న, వీళ్ళకి ఏం తెలుసు నాన్న? ధర్మం గురించి ఏం తెలిసి మాట్లాడుతున్నారు? మన భారతదేశం గురించి, మన సంస్కృతి గురించి. వీడికి అన్నం పెట్టడానికి నలుగురు 4 వీడియోలు చూస్తే వీడు అన్నం తినలేని పరిస్థితి. కడుపుకి అన్నం తింటున్నాడు, ఏం తింటున్నాడు తెలియటలా. వీడు తినే, నిజంగా చెప్తున్నా నాన్న, వాడు మాట్లాడేటువంటి ప్రతి మాట కడుపుకు అన్నం తినేటువంటి మాటలు అయితే కావు, మనం తినేటువంటి మాటలే మాట్లాడుతున్నాడు వాడు. అది తిన్నా కూడా నీకు బుద్ధి రాదురా. నిజంగా చెప్తున్నా, నీకు బుద్ధి లేదు. అసలు నువ్వు మనిషివే కాదు, అనవసరంగా ఈ భారతదేశం, అసలు ఈ భూప్రపంచం మీద అనవసరంగా పుట్టి నీకు ఒక పేరు ఉంది తెలుసు కదా, ఆటగాడు కాదు. జీవితంలో నువ్వు ఏ రకమైనటువంటి ఆటలు ఆడటానికైనా, మాటలు మాట్లాడటానికైనా నీకు దమ్ము ఉంటే ఒక్కసారి ఇండియాకి వచ్చి భారతదేశంలో నేను పలానా చోటు ఉన్నాను రా అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నావు కదా, అదే తెలుగులో ఒక్కసారి ఒక్క వీడియో పెట్టు. నెక్స్ట్ మినిట్ నువ్వు మళ్ళీ ఏ దేశం వెళ్తావో, ఏ ఖండం వెళ్ళగలుగుతావో అప్పుడు చూద్దాం. నీ కాళ్ళు, కీళ్ళు, చేతులకు చేతులు, తలకు తల, మొండానికి మొండం, నాలుక, కళ్ళు, చెవులు పీకి నీ చేతిలో పెడతారు. అంతే. అంత ఆవేశంగా ఉన్నారు నాన్న. హిందువు రియాక్ట్ అవ్వాలి. నిజంగా చెప్తున్నా. హిందువు ఇంకోటి కూడా చెప్తున్నా, వాడి ఫాలోవర్స్ ఎవరన్నా ఉంటే, హిందువు అయి ఉంటే, వాడు అన్నాడు కదా ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే అని వాడు అడిగాడు కదా, నిజంగా మనం అది అయి ఉంటే, ఒక ధర్మంగా మనం పుట్టుంటే, మనం ధర్మంగా హిందువుగా అయి ఉంటే, తప్పనిసరిగా ప్రతి ఒక్కడు వాడిని ఫాలో నుంచి అన్ఫాలో కొట్టండి, అన్సబ్స్క్రైబ్ చేయండి. వాడి బతుకు ఏంటో రేపటి నుంచి చూడినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. చూస్తున్న వాళ్ళందరూ హిందువులే, తెలుగే. వాడికి ఇంకో భాషలో మాట్లాడు, తెలుగు వాళ్ళే చూస్తున్నారు. 2 రాష్ట్రాల వాళ్ళే. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా చూసేటువంటి వాళ్ళలో హిందువులే ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కడిని వాడిని అన్ఫాలో కొట్టండి. వాడు బ్రతకడానికి, తినటానికి తిండి లేక చివరికి ఇదే తెలుగుదేశం వచ్చి తెలుగు రాష్ట్రాల్లో చార్మినార్ సెంటర్లో చిరిగిన బట్టలు వేసుకొని అడుక్కు తింటూ బతకాలి. చివరికి నన్ను ఒకటి చూస్తానన్నా, దేవుడైనా వదిలిపెడతాడో లేదో తెలియదు, కర్మ మాత్రం ఎప్పటికి వదిలిపెట్టదు. వీడి కర్మ కాలి పొయ్యి హిందూ దేవీ దేవతల దేవాలయాల గరిపాటి నరసింహారావు గారు ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. తెలియక వాడికి నాశనం ప్రారంభం. ఇవాల్టి రోజు నుంచి వాడి నాశనం శంకుస్థాపన జరిగింది. తొందరలో అత్యంత పెద్ద భవనంగా వాడి కర్మ కాలడం మాత్రం. ఆయన టచ్ కూడా చేయగలడా గరికపాటి వారిని? అసలు తెలవడానికి అర్హత ఎక్కడుంది నాన్న? వీడికి అంత అర్హత ఎక్కడుంది చెప్పు? ఆయన ఎక్కడ చిన్న స్థాయి. అసలు వాడు మాట్లాడే మాటలు కూడా ఎట్లుంటే చూశాను. ఏమీ లేదా, ఎల్ కొడక ఎం కొడక, అది కోస్తా ఇది కోస్తా, అది చేస్తా ఇచ్చేస్తా, రా ఒక్కసారి రా. కరెక్ట్గా ఎవ్వరు వద్దు, నువ్వు నా ఎదురుగా వచ్చి. నిజంగా నేను చెప్తున్నాను నాన్న, వాడిని కొడితే కేసు అవుతుందని తెలిసినా వాడిని కొట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జైలు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నా, నా ధర్మం కోసం అయితే. వాడు కనబడితే వాడే కాదు, ఇట్లా మాట్లాడితే ఎవ్వడికైనా సరే చెప్పు దెబ్బలు తప్పవు. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. నా దేశం హిందూ దేశం, నా ధర్మం సనాతన ధర్మం. నా ధర్మాన్ని కాపాడుతున్నటువంటి గరిబాటి నరసింహారావు గారు కావచ్చు, లేదంటే చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, లేదంటే మన సామాజిక షణ్ముఖ శర్మ గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని ఎవరినైతే పెద్ద వాళ్ళు ముఖ్యంగా హిందూ సమాజాన్ని ఉద్ధరణకి ఎవరైతే కారకులు అవుతున్నారో అట్లాంటి వాళ్ళని కానీ, హిందూ ధర్మాన్ని కానీ, దేవీ దేవతల్ని కానీ, దేవాలయాల జోలికి కానీ వస్తే
చెప్పు దెబ్బ, ఎడంకాలు చెప్పు నానేసి మరీ కొడతా, పళ్ళు రాల కొడతా నీలాంటి వాళ్ళకి. అది ఎవడైనా కావచ్చు, ఏమైనా కావచ్చు. మహా అయితే పోతాం, ప్రాణం పోతుంది, అంతే కదా. నాకంటే పెద్దవాళ్ళని కూడా పెద్ద స్థాయిలో ఉన్నారు, నిజంగానే ఉన్న వాళ్ళైతే మహా అయితే నా ప్రాణం తీయగలుగుతారు, అంతమించి ఏం లేరు. హిందూ ధర్మం కోసం ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఇలాంటివి వింటూ బతికేదానికంటే చచ్చిపోవడం బెటర్ నాన్న. మీరు హిందువులా కాదా అనేది చూసేవాళ్ళు కూడా మీరు కూడా గమనించండి. తక్షణమే వాడిని కనుక ఫాలో చేస్తే అన్ఫాలో చేయండి. మీరు మీ వంతు ధర్మంగా హిందువుగా మీరు పాటించాల్సినటువంటి ధర్మం ఇది ఒకటి తప్పనిసరిగా.